రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతం నవంబర్ 12న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీలు విజయవంతం చేద్దాం. వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ, పోస్టర్ల ఆవిష్కరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం జగ్గైపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గైపేట పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ప్రజా ఉద్యమం ర్యాలీ ప్రారంభమవుతుందని పాత మున్సిపల్ ఆఫీస్, నెహ్రూ చౌక్, కన్యాకుమారి పాన్ షాప్, సత్యనారాయణపురం సాయిబాబా ఆలయం, ఆర్సీఎం చర్చి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పసుపులెడ్డి సత్య శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠరావు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బజారి సాయి, నియోజకవర్గ ఎంప్లాయీస్ విభాగ అధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, మండల యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ షాబుద్దీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి పెంగళి నరసింహారెడ్డి, పట్టణ మున్సిపల్ విభాగ అధ్యక్షులు అన్నెపాక మురళి, పట్టణ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు దారెల్లి మహేష్, పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ సురేష్, పట్టణ 1వ వార్డు అధ్యక్షులు వల్లంకొండ రామారావు, అనుమంచిపల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి త్రివేణి బ్రహ్మనాయుడు, చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల సింహాద్రి రాంబాబు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లాహోరి బద్దు నాయక్, మన్నే అప్పారావు, మారిశెట్టి అనిల్, అంబోజీ వినయ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అయిపోయి అడ్మిషన్స్ కూడా 4 కాలేజీలు ప్రారంభమైనాయి. మరొక 3 కాలేజీలు తర్వాత జూన్, జూలై, ఆగస్టు కల్లా అయిపోయినాయి. అంటే 7 కాలేజీలు పూర్తి స్థాయిలో 90% అబౌవ్ అయిపోయినాయి. కేవలం ఒక 10 కాలేజీలు మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా కొన్ని స్లాబ్ దశల్లో ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నాయి, ఇట్లా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. ఇవాళ ఆ కాలేజీలకు మొత్తం కూడా 5 సంవత్సరాల్లో కావాల్సిన నిధులు కూడా సంవత్సరానికి 1000 కోట్ల లెక్క 5000 కోట్లు అయితే ఆ మెడికల్ కాలేజీలు మొత్తం కూడా పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో కేవలం 12 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి ద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందట్లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్టయితే ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక బోధనాసుపత్రి ఉంటుంది. ఇటు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పెరగడం ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకి, పేదవారికి అందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. అలానే పేదవారికి ఉచిత వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల, ఒక బోధనాసుపత్రి ఉండటం వల్ల అని చెప్పి ఒక మంచి సంకల్పంతో, సుదీర్ఘమైన ఆలోచనతోని, పేదవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధతోని, పేదవాళ్ళకి వైద్య విద్య అందించాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కాలేజీలకి ఆ నిర్ణయానికి తూట్లు పడుతూ పీపీపీ అనే మోడ్లో ఇవన్నీ కూడా కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హిస్తూ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ నిర్ణయం మీ తప్పు, ఇది రాష్ట్రానికి ప్రగతికి విరోధకం, పేద ప్రజానీకం పట్ల శాపం, ఇది ఈ నిర్ణయాన్ని మీరు తిరిగి వెనక్కి తీసుకోండి అని చెప్పి చెబుతూ హెచ్చరిక కూడా చేశారు. మీరు కనుక వెనక్కి ఈ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ పీపీపీ మోడ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ కాలేజీలు మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో నడుపుతాం. ఎందుకంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 1000 కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేమంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఒక పక్క చూస్తే తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి,
మనం చూసాం కౌన్సిలింగ్లో నీట్లో 305 మార్కులు వచ్చిన వాళ్ళకి తెలంగాణలో మెడిసిన్లో సీట్ వచ్చింది ఓసీ కేటగిరీ. కానీ ఆంధ్రప్రదేశ్లో 395 మార్కులు వచ్చినా కానీ కౌన్సిలింగ్లో సీట్ రాలా. అంటే 90 మార్కులు వ్యత్యాసం ఉన్నా కానీ ఇక్కడ సీట్ రావట్లా, తెలంగాణలో సీట్ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఇక్కడ ఎంత మెడికల్ కాలేజీల సీట్లకి ఎంత డిమాండ్ ఉంది. ఇంకా కొత్తగా మెడికల్ కాలేజీలు ఇంకా ఈ 17 కాదు, ఇంకొక 10 తీసుకొచ్చినా కానీ నష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ చిన్న రాష్ట్రంలో 10,000 సీట్లు ఉంటే మన ఇంత పెద్ద రాష్ట్రంలో 13 జిల్లాల రాష్ట్రంలో మనకుంది కేవలం 7,500 సీట్ల మెడిసిన్ సీట్లు. కాబట్టి ఇక్కడ వైద్య విద్యకి బాగా డిమాండ్ ఉంది ఇక్కడ. అందుకే ప్రైవేట్ కాలేజీలో సీట్ కావాలంటే మన సంవత్సరానికి 50 లక్షల నుంచి 70 లక్షలు కట్టాలి. 5 సంవత్సరాల్లో 2 నుంచి 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. పేదవాడు చదువుకునే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే అందులో సగం సీట్లు కౌన్సిలింగ్కి వస్తాయి. కాబట్టి ఆ కౌన్సిలింగ్ ద్వారా కేవలం నామమాత్ర ఫీజు 30,000, 40,000 సంవత్సరానికి 5 సంవత్సరాల్లో కలిపి కూడా 2 లక్షల లోపే వాళ్ళు వైద్య విద్యను అభ్యసించవచ్చు. కాబట్టి ఈ విధంగా 2 రకాల ప్రయోజనాలు, ఈ 2 రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ తప్పుడు నిర్ణయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒత్తిడి చేసినా ఇప్పటి వరకు నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల దగ్గర చేశాం. అలానే ప్రెస్ మీట్లు పెట్టారు. అలానే సంతకాల సేకరణ అని చెప్పి, కోటి సంతకాల సేకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 50,000 సంతకాలు తగ్గకుండా ప్రజానీకాన్ని అందులో భాగస్వామ్యం చేసి స్వచ్ఛంద సంతకాల సేకరణ ద్వారా ఇవన్నీ కూడా సేకరించి ఈ నెలాఖరికి గవర్నర్ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ పెట్టిన సంతకాలు అన్నీ కూడా తీసుకువెళ్ళి గవర్నర్ గారికి నివేదించి గవర్నర్ గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదైతే ప్రైవేట్ చేస్తారో దాని నిర్ణయాన్ని విరమించుకోవాలనే ఒత్తిడి చేసే దాంట్లో భాగంగానే ఈ 12వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జగ్గైపేట నియోజకవర్గంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని శ్రేణుల్ని, రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ కూడా నేను పేరున రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను. ప్రైవేటీకరణను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం, నాణ్యమైన వైద్యం ఇవ్వలేని కూటమి ప్రభుత్వం, నాణ్యమైన వైద్యం ఇవ్వలేని కూటమి ప్రభుత్వం.